నమస్తే, వెల్కమ్ టు టీవీ4 తెలుగు. వారిద్దరికి ఒక ఈవెంట్ లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని ఆ ప్రేమ జంట పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి గ్రామానికి చెందిన మేనుగు రాహుల్ అనే యువకుడికి నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఎరువచింతల గ్రామానికి చెందిన గోలేటి శ్వేత అనే యువతితో ఓ ఈవెంట్లో పరిచయం ఏర్పడింది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫెయిల్ అయిన రాహుల్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్కు వెళ్లాడు. గోలేటి శ్వేత కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజ్లో BA మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ తరుణంలో ఈ ఈవెంట్ జరగగా ఆ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. గత శివరాత్రి ఇంటికి వెళ్లిన శ్వేత తిరిగి కరీంనగర్ కళాశాలకు చేరుకుంది. గత 4 రోజుల క్రితం మృతుడు రాహుల్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయడానికి స్వగ్రామానికి వచ్చాడు. పరీక్ష రాసిన అనంతరం ఆదివారం సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లిన రాహుల్ అప్పటికే కరీంనగర్ నుండి జమ్మికుంటకు వచ్చిన శ్వేత ఇద్దరు కలుసుకొని తమ ప్రేమ విషయం తెలిస్తే కుటుంబ సభ్యులు ఒప్పుకోరని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జమ్మికుంట మండలంలోని పామయ్యపల్లి శివారులో గల రైల్వే ట్రాక్ పై ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆత్మహత్య పాల్పడేందుకు సిద్ధపడి రైల్వే ట్రాక్ మీదకు వెళ్లారు. గూడ్స్ డ్రైవర్ హారన్ మోగించేటప్పటికీ లేవకుండా అలాగే పడుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సదరు డ్రైవర్ రైల్వే శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మృతురాలి తండ్రి గోలేటి రాజలింగం తన కూతురు శివరాత్రి రోజు ఇంటికొచ్చి కాలేజీకి వెళ్లిపోయిందని, తమకు ఫోన్కు సంబంధించిన విషయం కానీ అబ్బాయి విషయం కానీ తెలియలేదని అంటున్నారు. అదేవిధంగా మృతుడి తండ్రి సైతం ఇరువురి మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు, గతంలో అబ్బాయి తన మిత్రులతో చర్చించినట్లు తెలిసింది. 2 కుటుంబాలు సైతం తమ పిల్లల విషయం తెలియదని, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు కూడా తెలియదని అంటున్నారు. ఇరు కుటుంబాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా 2 కుటుంబాలలో ఆత్మహత్య విషాదం నింపింది. అక్కడ పెట్టిండు సిమెంట్ బత్తాల కాడ నుంచి ఇక 5 గంటలకు బండి గడిగి ఆడబెట్టి బండి తాళం టీవీ కాడ పెట్టి నాతోని అన్నం తినకుండా ఆఫీస్కి ఎందుకు పోయినామమ్మ అని అన్నాడు. నా కొడుకు అంతే, దేవుడు నా కొడుకు నాకు కనవలేదా. నాకు ఏం జరగదు. ఫోను మామూలు ఫోన్ డ్యూటీకి పోయి వచ్చిన 7:30 ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంటికి చేస్తే ఫంక్షన్ పోయిందని చెప్పింది. ఫంక్షన్ పోయిందని చెప్తే మళ్ళీ ఫోన్ చేస్తే కలతలేదు ఏందని వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసినాక 9:30కు మా కొడలు వాళ్ళ భర్త బాగా చూసి మెసేజ్ పెట్టింది. ఏందా డ్రెస్సు ఇవ్వాలి అంటే బాగా అట్ట తెలిసింది ఇన్ఫర్మేషన్ ట్రైన్ కొట్టట్టు. మరి మీ అబ్బాయి పక్కన ఇంకో అమ్మాయి ఉంది కదా, అమ్మాయి విషయం అస్సలు తెలియదు. ఆ అమ్మాయి విషయం తెలియదు, వాడు ఇట్లా చేస్తాడు అసలు తెలియదు. ఇక్కడ నుంచి పోయి హైదరాబాద్ పోయి ఇక్కడ జమ్మిగుడ్డు ఉన్నాడు, బేకర్లో పని చేసుకున్నాడు. ఇక్కడ పని చేసి హైదరాబాద్ పోయి 3 నెలలు అవుతుంది. హైదరాబాద్ పోయిన కానీ బాగా టచ్లు లేడు. అప్పుడోసారి ఫోన్ చేసేది. మంచిగా మేము ఫోన్ చేసేది, మంచిగా అంటే పని పోతానంటే పని పోతాను అన్నాడు కదా. ఇంకా వేరే ఇతర కారణాలు ఉన్నాయా? వేరే కారణాలు ఏంటి